చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ భవన్‌ని కూల్చేయడానికి బుల్డోజర్‌లు వెళ్తున్నాయి అనే న్యూస్ వస్తుంది సార్. నిజంగానే ఎన్టీఆర్ భవన్‌ని కూల్చేయబోతున్నారా? ఇప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్ కనిపిస్తాయండి. ఒకటి ఆహ్, అక్కడ కేబీఆర్ పార్క్ ఉంది. కేబీఆర్ హ్మ్. పార్క్ చుట్టుపక్కల విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటది. జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ ఈ రోడ్ల మధ్యలో. ఎప్పటినుంచో ఉంది ఆ ప్రాబ్లమ్. గతంలో కేసీఆర్ గూడా దాన్ని అక్కడ ఫ్లైఓవర్‌లు నిర్మించాలని 2016లోనే ట్రై చేశారు. అప్పుడు అక్కడ ఎస్ఆర్‌డిపి పేరు అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అని ఆ పేరుతో కేసీఆర్ ఫ్లైఓవర్‌లను పెట్టాలని చూశారు. హ్మ్. అయితే ఏమవుతుందంటే కేబీఆర్ పార్క్ అనేది నేషనల్ పార్క్ అన్నమాట. జాతీయ ఉద్యానవనం కింద డిక్లేర్ అయిపోయింది. హ్మ్. డిక్లేర్ అయిపోయినప్పుడు అది ఎకో సెన్సిటివ్ జోన్ కింద వస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్నది కొంత భాగం వదిలేయాల్సి వస్తుంది. అక్కడ హై పిల్లర్స్ అనేవి నిర్మించకూడదు అనే రూల్ ఉంది. హ్మ్. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది ఎన్విరాన్మెంటలిస్టులు ఎన్జిటికి వెళ్ళారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వాళ్ళు వెళ్తే అదే ఆగిపోయింది. సో కేసీఆర్ దానివల్ల ఆ ప్రాజెక్ట్ని ఆపేశారు. ఈ ఎకో సెన్సిటివ్ జోన్ అనే ఇబ్బంది వల్ల. హ్మ్. అయితే రేవంత్ రెడ్డి వచ్చినాక దీన్ని డిజైన్స్ చేంజ్ చేశారు. డిజైన్స్ చేంజ్ చేసి ఎకో సెన్సిటివ్ జోన్కి ఇబ్బంది రాని పద్ధతిలో ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే దీని చుట్టుపక్కల మొత్తం 6 అండర్ పాస్లు, 8 ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేయాలనేది ప్లాన్ అనమాట. హ్మ్. ఇంకొక 10 రోజుల్లో టెండర్లు కూడా వెళ్ళబోతుంది. హుహు. ఈ క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్లో ఉండే బాలకృష్ణ ఇంటికి పెద్ద మార్క్ వేశారు. హ్మ్. అట్లాగే రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఉండే జానారెడ్డి ఇంటికి అక్కడ రోడ్డు 100 ఫీట్ ఉంటుంది, 120 ఫీట్ ఎక్స్టెండ్ చేయాలి, దాన్ని వైడెన్ చేయాలి, హ్మ్. అక్కడ వేశారు. దాంతోపాటు ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగానే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంటుంది. హ్మ్. అంటే తెలుగుదేశం ఆఫీస్ అది. సో అది కూడా ఇబ్బందిగా ఉంది. హ్మ్. అక్కడ కూడా ఫ్లైఓవర్ అది వస్తుంది కాబట్టి దాన్ని కూడా కొంత భాగం కొట్టేసే పరిస్థితి. హ్మ్. సో దీనివల్ల మొత్తంగా ఇప్పుడు 87 మంది ఆస్తులు కొట్టాల్సిన ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయన్నమాట. హ్మ్. ఈ ఈ ఫ్లైఓవర్లు వీటికి సంబంధించి 80, అందులో మేజర్ ఆస్తులన్నీ కూడా పెద్ద పెద్ద బిజినెస్ మెన్వి, రాజకీయ నాయకులవి, ఇలాంటి వాళ్ళవే ఉన్నాయి, హ్మ్. సెలబ్రిటీలు హ్మ్. ఉన్నాయి. సో అది రిస్కీ. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధైర్యంగా వెళ్ళింది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే దాన్ని అభినందించాలి తప్ప దాంట్లో ఏమీ తప్పు లేదు. అవును సార్. ఎందుకంటే ఆ ట్రాఫిక్ భయంకరంగా హ్మ్. ఉంది. సో దానికి సంబంధించి వైడెన్ చేయాలంటే కొన్ని కూలగొట్టక మొత్తం హ్మ్. ఇండ్లు కూలిపోవు, కొంత భాగం ఇబ్బంది అవుతుంది. హ్మ్. సో ఆ రకంగా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. దీని మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. బాలకృష్ణ అది కొడతారా? ఎన్టీఆర్ భవన్ కొడితే సెంటిమెంట్ ఉంది. బాలకృష్ణకి సెంటిమెంట్ ఉంది. హుహు. బాలకృష్ణ ఎంత సెంటిమెంట్లు ఉంటాయో మనకు తెలుసు హ్మ్. ఆల్రెడీ. అప్పుడు కాల్పుల సంఘటన కూడా ఈ సెంటిమెంట్ వల్లనే కాల్పుల సంఘటన కూడా చోటు చేసుకుందనేది అప్పట్లో వచ్చిన వార్త. బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ అనే ఇంకొక జ్యోతిష్యుడు వీళ్ళ మీద కాల్పులు జరపడానికి కారణం కూడా ఈ సెంటిమెంట్లకు సంబంధించిన విషయమే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. హ్మ్. అట్లాగే చంద్రబాబుకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. తెలుగుదేశం ఆఫీస్‌ని కొడితే నష్టం అవుతుంది తెలుగుదేశానికని సెంటిమెంట్ ఆయనకి కూడా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు దాని జోలికి వస్తే కబడ్దార్ అని తెలుగు తమ్ముళ్ళు ఆల్రెడీ తిరుగుబాటులో మూడ్లో ఉన్నారని చెబుతున్నారు. హుహు. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయకుండా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించింది. హ్మ్. అందుకని సీమాంధ్రులు, తెలుగుదేశానికి అభిమానంతో ఉన్న సీమాంధ్రులంతా కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ అవును చేశారు. సార్. అయితే అది హైదరాబాద్ చుట్టుపక్కల దాని ఎఫెక్ట్ పెద్దగా తెలియదు. హ్మ్. ఎందుకంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా కేసీఆర్‌కే ఓట్లు పడ్డాయి. అయితే కొన్ని జిల్లాలలో మాత్రం రేవంత్ రెడ్డికి ఉపయోగం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ వ్యతిరేకం చేసుకునే ధైర్యం చేస్తాడా రేవంత్ రెడ్డి అనేది ఒక ప్రశ్న. ఇది కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నది. ఇక రెండవది ఏంటంటే ఎన్టీఆర్ ఘాట్ లేదా ఎన్టీఆర్ మార్గ్, మనకి అక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ హ్మ్. నెక్లెస్ రోడ్లో అది కూడా కూలగొట్టేస్తారు అన్న ఒక వార్త వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు తన కొన్ని ఐకానిక్ బిల్డింగ్లు పర్మనెంట్గా నిలిచిపోవాలి, కేసీఆర్ చేశాడరా అన్న హిస్టరీలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఏం చేశాడంటే బాగున్న సచివాలయాన్ని కొల్లగొట్టి
600-700 కోట్లతో కొత్త సచివాలయం కట్టాడు. దాని తర్వాత అంబేద్కర్ విగ్రహం, పివి నరసింహారావు ఇలాంటివన్నీ పెట్టి ఆయన కొన్ని ఐకానిక్గా కొన్ని చేశాడు. అమరవీరుల ఇది మోనుమెంట్ ఇవన్నీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సింబల్స్ అన్నిటినీ తుడిచిపెట్టేసి తన సింబల్స్ అనేవి కొత్తగా, అంటే తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ పేరుతో ఉంది ఇప్పటి వరకు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటే తెలంగాణ అన్న ఇది ఉంది. దాన్ని కంప్లీట్గా వైప్ అవుట్ చేసేసి తను కొత్తగా ఛాంపియన్ ఆఫ్ ద తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోవాలనేది రేవంత్ రెడ్డికి ఉన్నది. అది ఆయన చాలాసార్లు ప్రకటించాడు కూడా, మీ గుర్తులన్నీ చెరిపేస్తున్నాడు. అందుకనే రేవంత్ రెడ్డి తెలంగాణ గీతం కావచ్చు, తెలంగాణ సింబల్ కావచ్చు, ఇవన్నీ కూడా మార్చే కార్యక్రమంలో ఉన్నాడు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్న ఆలోచన అంటే మనం కూడా ఐకానిక్ స్ట్రక్చర్స్ని తీసుకురావాలి. ఒకటి, ఆల్రెడీ సచివాలయంకి ఆపోజిట్గా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసి తన పద్ధతిలో ఒక విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అలాగే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీని కొత్తది కట్టాలన్న ఒక ప్లాన్ కనబడుతుంది. సో ఆయన సచివాలయం కట్టాడు కాబట్టి దాని పక్కనే మనం దానికంటే, అంటే ఆ సచివాలయం ని డామినేట్ చేసే విధంగా అసెంబ్లీ కడితే ఇంకా మనకు పేరు వస్తుంది. అయితే అసెంబ్లీకి జాగా ఎక్కడుంది? అక్కడ ఎన్టీఆర్ గార్డెన్ని, ఎన్టీఆర్ ఇదంతా కోలుకొట్టి అక్కడ కట్టాలి. ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే, ఆయన ఇది ప్రకటించాడు కూడా, అదైతే అనువుగా ఉంటుంది, సరైన ప్లేసు అని కూడా ఆయన అన్నాడు. దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్కి వీళ్ళు ఎసురు పెడుతున్నాడు. ఒకప్పుడు రాజకీయ భిక్ష పట్టిన తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డికి అటువంటి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కే వీళ్ళు చెక్ పెట్టి ఎన్టీఆర్ విగ్రహాలని అక్కడ ఉన్న మార్గ్ని ధ్వంసం చేస్తే అది ఒక ఎన్టీఆర్కి మెమోరియల్గా నిలిచిపోయింది. దానివల్ల ఇప్పుడు ఇటు బాలకృష్ణ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీకి కోపం వస్తుంది, అటు చంద్రబాబు సీరియస్గానే తీసుకుంటాడు. ఎందుకంటే ఒక పక్క ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూల్చి, ఒక పక్క అది కూల్చి, ఇంకోవైపు బాలకృష్ణ ఇల్లు కూల్చి, ఇవన్నీ చేస్తే వీళ్ళందరూ వ్యతిరేకం అవుతారు కదా. మరి రేవంత్ రెడ్డి అంత స్థాయికి వెళ్తాడా అన్న డౌట్ కూడా ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఆలోచించకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు చెప్తాడు? దీని వెనుక కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు అనేది కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి మరోవైపు తెలంగాణలో మహాత్మా గాంధీ మెమోరియల్ ఇది కూడా చేస్తాను, నాకు 200 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వండి అని కూడా రేవంత్ రెడ్డి మొన్న కేంద్ర మంత్రులను కూడా రిక్వెస్ట్ చేశాడు. అంటే రేవంత్ రెడ్డికి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మోనుమెంటల్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఐకానిక్ స్ట్రక్చర్స్ కావచ్చు, తన హయాంలో చేయాలనేది రేవంత్ రెడ్డికి ఉంది. సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే నువ్వు ఒక అదేదో అంటారు, నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలంటే డిస్ట్రక్ట్ కూడా చేయాల్సి ఉంది. ఒక్కోసారి డిస్ట్రక్షన్ లేకుండా కన్స్ట్రక్షన్ కూలగా రాదు. మామూలు కమ్యూనిస్టుల పెట్టు ఫిలాసఫీది, విధ్వంసం కొత్త సృష్టి కోసమే విధ్వంసం అని. అలాగే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫ్లైఓవర్లు చేయాలి, రోడ్డు వెడల్పు చేయాలి అన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో ఇది చేస్తున్నాడు. దీనికి ఒక రకంగా రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది నిజంగా చేయగలిగితే. అంటే బాలకృష్ణదైనా వదలలేదు, జానారెడ్డి ఒకప్పుడు హోమ్ మినిస్టర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అయినా కూడా వదలలేదు. అట్లాగే అనేక మంది పెద్దవాళ్ళు, 87 మంది ఆస్తులున్నా కూడా రేవంత్ రెడ్డి ధైర్యంగా దిగాడు. కేసీఆర్ చేయలేని పని చేస్తాడంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మంచి పేరు, ప్రజలకు కూడా అది హెల్ప్ అవుతుంది, ఉంటుంది. కానీ అసెంబ్లీ అనే దగ్గర మాత్రం కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే